ఆనాడు బాలగంగాధర తిలక్ చేసింది ఏంటంటే స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం భాగంగా యూనిటీని చేయడం కోసం ఈ గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. భక్తి పేరు మీద అన్న సంతర్పణాలు పెడుతూ ఆ రోజు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ మైక్ సీట్లు ఈ డీజేలు బూజేలు ఇవన్నీ లేవు కదా. అప్పుడు కేవలం భజన, తబలాలు, హార్మోనియము ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేది. అలా మాట్లాడుకొని తెచ్చుకున్న స్వతంత్రానికి ఇప్పుడు 79 సంవత్సరాలు మనం సంతో బాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు 79 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వతంత్రం పోయేటువంటి అవకాశాలు వచ్చినాయి. ఎందుకు అనక ఈ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. 14 సంవత్సరాలు సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ అనే నినాదం మీద ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, చాలా మంది దాని మీద యుద్ధం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఇది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని వారు సంకల్పం తీసుకొని వారు కేసీఆర్ గారుకి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్తారు మేము బీహార్ వాసులమని వారి గతంలో కూడా చెప్పారు. మాది బీహారే మా యొక్క సంతతి, మేము అయినా ఇక్కడ వచ్చి తెలంగాణలో స్థిరపడ్డాము, మాది కల్వకుంట్ల చింతమడక అనేటువంటి వాళ్ళ ఇంటి పేరు, చింతమడక వారి గ్రామం అని ఇలా మనకు లెక్కలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రాంతీయ భేదాలకు తావు లేకపోయినా భోజనానికి ఇబ్బంది అవుతున్నటువంటి సమయంలో, జనము పెరుగుతున్న సమయంలో ప్రాంత విభజన అనేది జరుగుతుంటుంది. లేదా వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగినప్పుడు ఈ ఉద్దేశాలు రెచ్చగొడుతూ ఉంటే జరుగుతుంది. ఇప్పుడు మనము స్వతంత్రం పోకుండా, అంటే ఉన్న స్వతంత్రము వచ్చిందని అనుకుంటున్నారు కేవలం హిందువులు మాత్రమే. స్వతంత్రం రాలేదని నేను బండగుద్ది చెప్పగలుగుతా. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చి లాల్ చౌక్ కాశ్మీర్లో జాతీయ జెండా ఏ గడబడ లేకుండా ఇప్పుడు ఎగిరేసే దినం వరకు మన స్వతంత్రం రానట్టే. తెలుసా మీకు? అప్పటికల్లా ఈ భారతదేశంలో 2 ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. ఒకరు భారతదేశ ప్రధానమంత్రి, ఒకడు కాశ్మీర్ ప్రధానమంత్రి. అంటే జమ్మూ కాశ్మీర్ అంటే 2 ప్రధానమంత్రులు భారతదేశంలో ఉంటారా? ఉన్నారు మొన్నటి వరకు. వారు ఎప్పుడైతే వచ్చారో ఆ జియో 370 ఆర్టికల్ 370 జియోను క్యాన్సిల్ చేసి ఏదో లాల్ చౌక్ దగ్గర లాల్ చౌక్ దగ్గర వారికి అనుమానం జరిగిందో, బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో అప్పుడే ఒక శబ్దం తీసుకొని ఒక వీర సైనికుడు, ఒక వీర యోధుడు, ఒక వీర హనుమాన్ లాగా వారు వచ్చి ఈ దేశంలో 370 ఆర్టికల్ని చాలా సునాయాసంగా ఎటువంటి గొడవలు లేకుండా తీయడం జరిగింది. మీరు అందరూ చూశారు. ఇది ఏ ప్రధానమంత్రితో కాలేదు. గతంలో వచ్చిన ప్రధానమంత్రులందరికీ కొందరికి బలం లేక, కొందరికి బలం ఉండి కూడా చేయలేకపోయారు. కొంతమంది సెక్యులరిజం నమ్ముకున్నారు కాబట్టి కాదు. ఎందుకంటే ఒకరేమో పార్టీ చేతుల మీదుగా, అంటే యాక్సిడెంటల్ పిఎం, యాక్సిడెంటల్ సీఎం అని 2 ఉంటాయి. యాక్సిడెంటల్ పిఎం అంటే మనకు మన్మోహన్ గారు, యాక్సిడెంటల్ సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. అంతేనా? అంతే కదా. పాపం రేవంత్ రెడ్డి గారు ఆ జీవితంలో కూడా ఇప్పుడు ఆలోచించకపోవచ్చు. ఆయన యాక్సిడెంటల్ గా సీఎం ఎట్లా అవుతారు? అది కాదు, అట్లా కాదు. యాక్సిడెంటల్ సీఎం అంటే మీకు వినండి, కాంగ్రెస్ లో కరడగట్టినటువంటి మేధావి వర్గం అక్కడ ఉండంగా ఒక అవకాశమే ఎమ్మెల్యేగా చెవులలో అక్కడ కొడవలలో ఓడిపోయి అనుకోకుండా యాక్సిడెంటల్ గా గెలిచి వారు అలా గెలవడం అనేటువంటిది ఒక యాక్సిడెంటల్ సీఎం అని అంటాం. ఎందుకంటే మంచి మంచి అపర మేధావులు కాంగ్రెస్ లో ఉన్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకా చాలా మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. అంటే సత్యమే మాట్లాడుతున్నా, నాకు పార్టీతో ప్రాబ్లం లేదు, ఉన్న విషయం చెప్పాలి కాబట్టి. సో వారి అభిష్టానం మేరకు ఎవరు ఏం కావాలనేది వారి యొక్క ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి విధానం పైన ఉంటుంది. గతంలో ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని, మన ప్రాంతాన్ని తురస్కులు లేలారు ఔరంగజేబు కాలంలో. చాలా మంది మొఘలాయిలు లేలారు ఈ భారతదేశాన్ని. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొన్నాళ్ళు లేలారు. సో ఇప్పుడు మన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు అయ్యారు, మన వాళ్ళే మొఘలాయిలు అయ్యారు, హిందువులే. అప్పుడు నల్లవాళ్ళను పారిపెట్టేట్ చేసిన దానికి చాలా ఉద్యమాలు చేశాం. ఇప్పుడు మనల్ని పారిపెట్టేట్ చేయాలంటే మనకి ఏ ఉద్యమం చేయాలో అర్థం అవట్లేదు. ముఖ్యంగా హిందువులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ మన వాళ్ళే కదా అని అందరికీ వేస్తున్నారు. కానీ ఈరోజు సిద్ధిరామయ్య గారిని తీసుకుంటే పక్క లింగాయత్ సమాజం నుంచి వచ్చినటువంటి ఒక హిందూ. కానీ ఆయన ఒక కోరిక కోరుకున్నాడు, లింగాయత్ సమాజం అనేటువంటి దాన్ని ఇమీడియట్ గా ఒక మతంగా మార్చండి అని ఆయన ఒక ప్రాపగండ బయటికి తీసుకొచ్చాడు. ఇప్పటికే ఉన్న ఈ పనికి మాలిన మతాలతోనే మన బాబు అంటే కొత్త ఒక మతం అన్నాడు. సో మతం అనేటువంటిది ఏంటిది అంటే ఆ మతానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, మేము 40 మంది 4 పెళ్లిళ్ళు చేసుకొచ్చి 40 మందిని కనొచ్చు అనే ఒక జీవో. పెళ్లి చేసుకున్న తెల్లారి తలాక్ అనేటువంటి ఒక అంశం చెప్పేసి ఇమీడియట్ గా విడాకులు ఇవ్వచ్చు. తర్వాత
తన తండ్రికో తమ్ముడికో మళ్ళీ సంతానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవాలంటే తలా కనాలి, ఇట్లా వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఆంక్ష అంటే ఒక సెపరేట్ జీవోలు వస్తాయి అనమాట మతం అంటే. అలాంటి మతాన్ని సృష్టించాలనుకున్నటువంటి సిద్ధిరామయ్య గారు, అంటే ఆయన పేరు సిద్ధి రామయ్య, చూడండి పేర్లు. అలానే